మహాభారతం 6 శ్రీకృష్ణ అర్జున సంవాద్ 8 అర్జునుడు ఇలా అన్నాడు, ఓ వర్షాయ, మూడు లోకాలను నాశనం చేసిన ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఓ జనార్దన, నాకు ఇది చెప్పు. రుద్రుడు మరియు నారాయణుల ఆత్మలైన వారు ఒకరితో ఒకరు పోరాడుతున్నప్పుడు లోకవాసులందరూ అకస్మాత్తుగా ఆందోళన చెందారని ప్రభువు జవాబిచ్చాడు. యజ్ఞాలలో అంతర్లీనంగా ఉన్న అభిరుచిని అగ్ని అనుభవించలేదు. వేదాలు ఆవేశపూరిత ఋషులపై ప్రకాశించలేకపోయాయి. దేవతలలో రజస్సు మరియు తమస్సు ప్రబలంగా ఉన్నాయి. భూమి కంపించింది, ఆకాశం కంపించింది, గ్రహాలు మరియు నక్షత్రాలు మసకబారాయి. బ్రహ్మ కూడా తన సీటు నుండి పడిపోయాడు. సముద్రం ఎండిపోయింది మరియు మంచు దానిని కప్పివేసింది. ఈ విషయాలు జరుగుతుండగా, ఓ పాండు, దేవతలు మరియు గొప్ప ఋషులచే చుట్టుముట్టబడిన బ్రహ్మ త్వరగా ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. బయటకు వెళ్లి చతుర్ముఖుడు రుద్రుడికి నమస్కరించి, లోకవాసులు ఆశీర్వదించబడాలి అని అన్నాడు. నిరాకారుడు, అవ్యక్తుడు, లోకాల సృష్టికర్త, అద్వితీయుడు, సృష్టికర్త మరియు సృష్టించబడని వాటిని దాని శుభ వ్యక్తీకరణలు అంటారు. ధర్మ కుటుంబంలో జన్మించిన ఈ ఇద్దరు గొప్ప దేవతలు, నరుడు మరియు నారాయణుడు గొప్ప తపస్సు చేశారు. నేను ఏదో ఒక కారణం చేత ఆయన కృప వల్ల జన్మించాను. ఓ తండ్రి, మీరు శాశ్వతులు, ఆయన కోపం ద్వారా గత సృష్టిలో జన్మించారు. ఓ వరదన, దయచేసి నన్ను, దేవతలను మరియు ఋషులను సంతోషపెట్టి త్వరలో ఆయనను సంతోషపెట్టు. దేవతల లోకంలో శాంతి నెలకొంటుంది. ఇలా చెబుతూ బ్రహ్మ రుద్రుడు కోప అగ్నిని విడిచిపెట్టాడు. తరువాత అతను దేవతలను మరియు నారాయణుడిని సంతోషపెట్టాడు. అతను మొదటివాడు, అత్యంత శక్తివంతుడు మరియు వరాలను ఇచ్చేవాడు అని పిలువబడే ఆ ప్రభువుకు లొంగిపోయాడు. అప్పుడు వరం, కోపం మరియు విజయానికి శక్తి అయిన ఆ దేవుడు సంతోషించి రుద్రుడితో అనుబంధం ఏర్పరచుకున్నాడు. ఋషులు, బ్రహ్మ మరియు దేవతలచే ఎక్కువగా పూజించబడే విశ్వ ప్రభువు హరి, ఈశానదేవుడి గురించి ఇలా అన్నాడు. నిన్ను తెలిసినవాడు నన్ను తెలుసుకోగలడు. నిన్ను అనుసరించేవాడు నన్ను అనుసరిస్తాడు. మన మధ్య ఎటువంటి తేడా లేదు. ఈ విషయంలో మీకు వేరే అవగాహన ఉండకూడదు. ఇక నుంచి నా ఛాతీపై ఉన్న ఈటె గుర్తు శ్రీవత్స అని పిలువబడుతుంది. నా చేతి గుర్తుతో గుర్తించబడిన నువ్వు కూడా శ్రీకాంతుడే అవుతావు. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు, ఈ విధంగా ఈ రెండు గుర్తులను వారి శరీరాలపై వేసుకుని సాటిలేని స్నేహాన్ని కొనసాగిస్తూ రుద్రుడితో కలిసి ఇద్దరు ఋషులు దేవతలను వారి వారి ప్రదేశాలకు పంపి తపస్సు చేస్తారు. ఓ పార్థన, యుద్ధంలో ఎలా, ఎవరు విజయం సాధించారో నేను నీకు చెప్పాను. ఋషులు నాకు చెప్పినట్లుగా నా రహస్య పేర్లను మరియు వాటి అర్థాలను నేను వివరించాను. ఈ విధంగా అనేక రూపాల్లో నేను ఈ భూమిపై, బ్రహ్మలోకంలో మరియు శాశ్వతమైన గోలోకంలో తిరుగుతున్నాను. నేను నిన్ను రక్షించాను కాబట్టి యుద్ధంలో గొప్ప విజయం సాధించాను. యుద్ధం వచ్చినప్పుడు మీ ముందు వెళ్ళినది అతను కాదని, దేవతల దేవుడు రుద్రుడని తెలుసుకోండి. అతను కాలాన్ని గుర్తుంచుకునేవాడు మరియు కోపంతో జన్మించినవాడు అని నేను చెప్పాను. మీరు మీ శత్రువులను చంపలేదు, అతను వారిని చంపాడు. సాటిలేని శక్తివంతుడు, దేవతల దేవుడు, అందరికీ ప్రభువు అయిన ఆ దేవునికి నమస్కారం. నరుడు మరియు నారాయణుడితో నారదుడి సంభాషణ 1. శౌనగరుడు ఇలా అన్నాడు, ఓ సుధనందన, నీవు చెప్పిన ఈ గొప్ప కథ విన్న తర్వాత అన్ని ఋషులు ఆశ్చర్యపోతారు. వారు అన్ని ఋషుల నివాసాలకు వెళ్లి అన్ని పవిత్ర జలాల్లో స్నానం చేసినా, ఓ సుధ కుమారుడా, మనల్ని అన్ని పాపాల నుండి విముక్తి చేసే శుభ నారాయణుడి కథ విన్నా వారికి ఎటువంటి ప్రయోజనం లభించదు. ఓ సుధపుత్ర, మనల్ని అన్ని పాపాల నుండి విముక్తి చేసి పవిత్రంగా మారిన శుభనారాయణుడి కథను మొదటి నుండే విందాం. అన్ని లోకాలచే పూజించబడే భగవంతుడు నారాయణుడు. బ్రహ్మ ముందు ఏ దేవత లేదా ఋషి దర్శనం ఇవ్వడం కష్టం. నారదుడు అలాంటి నారాయణుడిని చూడలేదా? శ్రీహరి, అది ఆ దేవత దయ వల్ల జరిగింది. ఆ జగన్నాథుడు విరగని విగ్రహంతో కూర్చున్నట్లు చూసిన తర్వాత అతను దేవతలలో గొప్పవాడైన నర మరియు నారాయణుడి వద్దకు తిరిగి వెళ్లడానికి కారణం ఏమిటి? ఇది నాకు చెప్పండి. సౌతి ఇలా అన్నాడు, ఓ సౌనక, జనమేజయుడు ఆ యాగం చేస్తూ ఇతర ఆచారాలు సక్రమ పద్ధతిలో జరుగుతుండగా రాజేంద్రుడు వేదనిధికి మూలాధారమైన ప్రభువు అయిన తన తాతగారి తాత అయిన కృష్ణపాయన మహర్షిని వినయంగా అడిగాడు.
తెల్ల ద్వీపం నుండి తిరిగి వచ్చిన తర్వాత దైవిక ఋషి నారదుడు భగవంతుని మాటలను గుర్తు చేసుకుంటూ తరువాత ఏమి చేశాడు? బదార్య ఆశ్రమానికి వచ్చి ఇద్దరు ఋషులను కలిసిన తర్వాత అతను అక్కడ ఎంతకాలం ఉన్నాడు? అతను విన్న కథ ఏమిటి? బ్రాహ్మణులలో అత్యుత్తముడైన బ్రాహ్మణుడు లక్షలాది శ్లోకాలతో కూడిన మహాభారతం అనే జ్ఞాన సాగరాన్ని బుద్ధి అనే దండంతో పెరుగు నుండి వెన్న, మలయాచలం నుండి గంధం, వేదాల నుండి అరణ్యకం, మూలికల నుండి అమృతం వేరు చేశాడు. తపోనీతియ, నేను మీకు నారాయణ కథ చెప్పడం లేదు, అది ఈ మొత్తం పుస్తకం యొక్క సారాంశం. ఆయన దేవుడు, ప్రభువు, దేవుడు, ఆయన అన్ని జీవులు మరియు ఆత్మల సృష్టికర్త. ఓ ద్విజసత్తమన్, నారాయణుని మహిమ ఎంత అద్భుతమైనది! దానిని చూడటం చాలా అరుదు. కల్పనలో బ్రహ్మ మొదట వస్తాడు, తరువాత అన్ని దేవతలు, ఋషులు, గంధర్వులు మరియు అన్ని జీవులు దానిలోకి ప్రవేశిస్తారు. ఈ ప్రపంచంలో లేదా స్వర్గంలో స్వచ్ఛమైనది ఏదీ లేదని నేను నమ్ముతాను. అన్ని ఋషుల ఆశ్రమాలకు వెళ్లడం లేదా అన్ని పవిత్ర స్థలాలలోని పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల నారాయణుడి కథ విన్నంత ఫలితం రాదు. అన్ని పాపాలకు నివారణ అయిన విశ్వ ప్రభువు కథ వినడం ద్వారా మనం అన్ని విధాలుగా పవిత్రులం అవుతాము. వాసుదేవుడి సహాయంతో శ్రేష్టమైన ధనంజయుడు గొప్ప విజయం సాధించడంలో ఆశ్చర్యం లేదు. లోకాలకు ప్రభువు అయిన విష్ణువు ఈ విధంగా అతనికి సహాయం చేసి ఉంటే 3 లోకాలలో అతనికి ఏమి లోటు ఉండేది? ఓ శ్రేష్టమైన బ్రాహ్మణుడా, జనార్దనుడు వారి సంక్షేమం మరియు శ్రేయస్సును చూసుకున్నందున మా పూర్వీకులందరూ ధన్యులు. తపస్సు ద్వారా ప్రపంచం పూజించే ఆ భగవంతుడు మనకు దర్శనం ఇచ్చాడు. పవిత్రమైన ఆభరణాలతో అలంకరించబడిన అటువంటి హరిని మన పూర్వీకులు ఎప్పుడూ చూడలేదు. బ్రహ్మకుమారుడు నారదుడు అతని కంటే ధన్యుడు. ఆ అమర నారదుడు సాధారణ, ప్రకాశవంతమైన ఋషి కాదని నేను నమ్ముతున్నాను. అతను స్వేద్వీపానికి వెళ్లి శ్రీహరిని చూడలేదు. ఆ భగవంతుని దయ వల్లనే అతనికి చూపు వచ్చిందని స్పష్టంగా తెలుస్తుంది. ఆ దేవుడిని విరగని విగ్రహంతో చూసిన తర్వాత నారదుడు నరనారాయణుడిని చూడటానికి బదరీ ఆశ్రమానికి తిరిగి వచ్చాడా? ఓ మహర్షి, దానికి కారణం ఏమిటి? స్వేద్వీపం నుండి పదవీ విరమణ చేసిన బ్రహ్మకుమారుడైన నారదుడు బదరీ అనే ఆశ్రమంలోకి ప్రవేశించి ఆ ఇద్దరు ఋషులను చూశాడు. అతను అక్కడ ఎంతకాలం ఉన్నాడు? అతను ఏ ప్రశ్నలు అడిగాడు? ఆ మహానుభావుడు తెల్ల ద్వీపం నుండి వచ్చిన తర్వాత మహారుషి నరనారాయణుడు ఏమి చెప్పాడు? ఇవన్నీ నాకు అదే విధంగా చెప్పండి. నారదుడు నరనారాయణుడిని చూశాడు. 2 వైశంపాయనుడు ఇలా అన్నాడు: అపరిమితమైన మహిమ కలిగిన ఆ వ్యాస భగవానునికి నమస్కారం. ఆయన కృప వల్లే నేను ఈ నారాయణుడి కథను చెబుతున్నాను. ఓ రాజా, నారదుడు తెల్ల ద్వీపానికి వెళ్లి నశించని శ్రీహరిని చూసిన తర్వాత మేరు పర్వతానికి తిరిగి వచ్చాడు. అతను తన హృదయంతో చెప్పిన పనిని కొనసాగించాడు. ఓ రాజా, అప్పుడు ఆ ముని ఆశ్చర్యపోయి, ఇంత దూరం వెళ్ళి నేను ఇక్కడకు సురక్షితంగా వచ్చాను అని అన్నాడు. అతను మేరు పర్వతం నుండి కాంతమదాన పర్వతానికి ఎగిరిపోయాడు. స్వర్గ మార్గంలో వేగంగా నడుస్తూ అతను త్వరగా విశాలమైన మైదానంలోకి దిగాడు. అప్పుడు అతను గొప్ప తపస్సు చేసిన, గొప్ప ఉపవాసాలు చేసిన మరియు భగవంతునికి అంకితభావంతో ఉన్న ఆ ఇద్దరు పురాణ ఋషులను చూశాడు. వారు మొత్తం ప్రపంచాన్ని ప్రకాశింపజేసే సూర్యుడి కంటే ఎక్కువ ప్రకాశవంతంగా ఉన్నారు. ఆ పూజ్యమైన వారు శ్రీవత్స చిహ్నంతో అలంకరించబడ్డారు. వారు జటమండలం ధరించారు. వారి చేతుల్లో హంస చిహ్నం మరియు పాదాలపై చక్రం చిహ్నం ఉన్నాయి. విశాలమైన వక్షోజాలు, పొడవైన చేతులు, 4 అండాకార కళ్ళు, 60 దంతాలు, 8 కోరలు, పవిత్ర స్వరం, అందమైన ముఖం, విశాలమైన నుదురు, అందమైన కనుబొమ్మలు, దవడలు, ముక్కులు మరియు గొడుగు లాంటి తలలు ఇవే ఆ వ్యక్తుల లక్షణాలు. వారిద్దరినీ చూసి నారదర్శి ఆనందించాడు. వారు కూడా వంగి నమస్కరించి, మీరు ఎలా ఉన్నారు అని అడిగారు. ఆ గొప్ప వ్యక్తిని చూసి అతను తనలో తాను ఇలా అనుకున్నాడు: ఆ సభలోని అన్ని జంతువులే కాదు, ఈ గొప్ప ఋషి కూడా నమస్కరిస్తాడు. అతను వారి చుట్టూ తిరిగి వారి ముందు ఉన్న శుభకుశాసనంపై కూర్చున్నాడు. ఓ మోక్షం, ఆ ఋషులు ఉదయపు సువాసనతో నిండి తమ ఉదయపు కర్మలను నిర్వహించి బెంచీలపై కూర్చున్నారు. వారు ముగ్గురు అక్కడ కూర్చున్నప్పుడు ఆ ప్రదేశం యజ్ఞ అగ్నితో అలంకరించబడింది. యజ్ఞ అగ్ని యొక్క గొప్ప జ్వాలతో అలంకరించబడినట్లే. అప్పుడు నారాయణుడు ఆతిథ్యాన్ని స్వీకరించి ఆనందంగా విశ్రాంతి తీసుకుని నారదుడితో ఇలా అన్నాడు:
నువ్వు మన ఇద్దరికీ శాశ్వత ప్రభువు అయిన పరమాత్మను చూశావు. నీవు అతన్ని తెల్ల ద్వీపంలో చూశావా? నారదుడు అతనితో ఇలా అన్నాడు, ధనవంతుడు, విశ్వవ్యాప్తుడు మరియు అమరుడు అయిన ఆ వ్యక్తిని నేను చూశాను. అన్ని లోకాలు దేవతలు మరియు ఋషులతో ఉన్నాయి. ఈ సమయంలో కూడా శాశ్వతమైన మీ ఇద్దరినీ నేను చూసినప్పుడు నేను అతన్ని చూస్తాను. అవ్యక్త రూపంలో ఉన్న హరికి అప్పుడు ఉన్న లక్షణాలు, వ్యక్త రూపంలో ఉన్న మీ ఇద్దరికీ ఒకే లక్షణాలు ఉన్నాయి. ఆ దేవుని పక్కన మీ ఇద్దరినీ నేను చూశాను. కీర్తి, విజయం మరియు ధర్మం కలిగిన మీ ఇద్దరినీ తప్ప అతనిలా మరెవరు ఉండగలరు? ఆ ప్రభువు నాకు పూర్తి మతాన్ని, క్షేత్ర జ్ఞానం యొక్క సూత్రాన్ని, అతని గత మరియు భవిష్యత్తు అవతారాలను చెప్పాడు. అక్కడి తెల్లవాడు పంచేంద్రియాలు, జ్ఞానులు లేనివాడు మరియు ఆ పరమాత్మునికి అంకితభావంతో ఉన్నాడు. వారు నిరంతరం ఆ దేవుడిని పూజిస్తారు. అతను వారితో ఆడుకుంటాడు. భక్తులు దేవుడికి ప్రియమైనవాడికి చాలా ప్రియమైనవారు కాదా? సర్వవ్యాప్త ప్రభువు, విశ్వాన్ని సంరక్షించేవాడు, మాధవుని భక్తుడు, ఎల్లప్పుడూ వారితో ఆడుకుంటున్నాడు. భాగవతం ప్రియమైనది కాదా? అతను ప్రభువు, కారణం, చర్య. అతను అత్యంత శక్తివంతమైన జ్యోతులతో ఉన్నాడు. ఆ గొప్ప విజయం కారణం, ఆదేశం, పద్ధతి, సూత్రం. ఆయన తపస్సులో తనను తాను ఉంచుకుంటాడు. తెల్ల ద్వీపం దాటి తన స్వంత కాంతితో ప్రకాశించే ప్రకాశం. ఆ ఆత్మ మూడు లోకాలలో శాంతిని వ్యాపింపజేసింది. శుభకరమైన తెలివితేటలతో ఆయన నైష్టిక ప్రతిజ్ఞలో ఆశ్రయం పొందాడు. అక్కడ సూర్యుడు వేడి చేయడు, చంద్రుడు ప్రకాశించడు. ఆయన ఒంటి కాలు మీద నిలబడి, చేతులు ముడుచుకుని, ఉత్తరం వైపు ముఖం తిప్పుకున్నాడు. ఆయన శంఖవేదాలను పఠిస్తూ తపస్సులు మరియు తపస్సులు చేస్తున్నాడు. బ్రహ్మ, ఋషులు, సాక్షాత్ పశుపతి, ఇతర గొప్ప దేవతలు, రాక్షసులు, అసురులు, పాములు, సువర్ణులు, గంధర్వులు, సిద్ధులు, రాజ ఋషులు, నియమాల ప్రకారం వారు ఏ శ్లోకాలు మరియు పాటలు పాడినా అవన్నీ ఆ దేవుని పాదాలను చేరుకుంటాయి. భక్తులు ఏకాంతంలో భగవంతునిపై తమ మనస్సును నిలిపి ఏ చర్యలు చేసినా దేవుడే తన తలపై ధరిస్తాడు. మూడు లోకాలలో ఆయనకు అంతటి జ్ఞానవంతుడు మరియు శ్రేష్ఠుడు కంటే ప్రియమైనవాడు మరొకడు లేడు. అందువల్ల నేను ఆయన అనన్య భక్తుడిని అయ్యాను. ఆయన నన్ను పంపినందువల్లే నేను ఇక్కడికి వచ్చాను. ప్రభువు స్వయంగా అలా చెప్పాడు. కాబట్టి నేను ఎల్లప్పుడూ ఆయనలో మీతో ఉంటాను. నరనారాయణుడు నారదుడికి వాసుదేవుని మహిమ గురించి చెప్పాడు. 3 నారాయణుడు ఇలా అన్నాడు, నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యుడివి, నువ్వు ఆ భగవంతుడిని చూశావు. బ్రహ్మ, కమల యోని కూడా ఆయనను చూడలేదు. ఓ నారద, పరమాత్ముని దర్శనం పొందడం చాలా కష్టం. మనం ఇప్పుడే చెప్పినది నిజం. భక్తుడి కంటే ఆయనకు ప్రియమైన వ్యక్తి లేడు. అందుకే ఓ దివ్యకాంతి, ఆయన నీకు కనిపించాడు. ఓ దివ్యకాంతి, తపస్సు చేస్తున్న ఆ పరమాత్మ స్థానానికి మన ఇద్దరం తప్ప మరెవరూ చేరుకోలేరు. ఆ ప్రదేశం యొక్క మహిమ 1000 సూర్యుల మహిమ వలె అద్భుతమైనది. అతను ఆ ప్రదేశం నుండి పాలిస్తాడు. ఓ విప్రాణ, విశ్వాన్ని సృష్టించిన దేవుడి నుండి భూమిపై క్షమాపణ ఉద్భవించింది. ఓ క్షమాశక్తిలో ఉత్తముడా, అన్ని జీవుల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి నుండి రసం ఉత్పత్తి అవుతుంది. ఆ రసం నుండి నిరాకార జీవి ద్రవంగా ఉంటుంది. అతని నుండి రూపకాంతి పుడుతుంది. సూర్యుడు ఆ తేజస్సుతో నిండి ఉన్నాడు. దాని నుండి అతను ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఆ పరమాత్మ నుండి ఆకాశం పుడుతుంది. ఆ గాలి నుండి అది అన్ని లోకాలలోకి వీస్తుంది. ఆ ప్రభువు నుండి అన్ని లోకాలకు ప్రభువు శబ్దం ఉద్భవించింది. ఆ జీవితం నుండి ఆకాశం అపరిమితమైనది. ఆ ప్రభువు నుండి అన్ని జీవులలో ఉన్న మనస్సు ఉద్భవించింది. ఆ కృపతో నిండిన చంద్రుని నుండి అది కాంతి గుణంతో నిండి ఉంటుంది. ఆ ప్రభువు కవుల కవితలను స్వీకరించి జ్ఞానంతో నిండిన ప్రదేశాన్ని వేదాలు అంటారు. దీనిని సత్తుపదక అంటారు. పాపం మరియు కల్మషం నుండి విముక్తి పొంది మోక్ష మార్గంలో ఉన్నవారికి ద్వారం ఆదిత్యుడు, 2 వెలుగుల నివాసం. ఇది అన్ని లోకాల చీకటిని నాశనం చేస్తుంది. ఆదిత్యుడు తమ అవయవాలన్నింటినీ కాల్చివేసినందున వారు ఆ దేవుడిని అణుశక్తిగా ప్రవేశిస్తారు. అప్పుడు దాని నుండి కూడా విముక్తి పొంది వారు విచ్ఛిన్నం కాకుండా ఉంటారు. అప్పుడు మానసికంగా వారు ప్రత్యుమ్నలోకి ప్రవేశిస్తారు. ప్రత్యుమ్న నుండి విముక్తి పొందిన విప్రశ్రేష్ఠులలో ఉత్తముడు భాగవతంతో జీవుల వద్దకు సంకర్షణకు వెళ్తాడు. అప్పుడు 3 గుణాలు లేకుండా
ఆ రెండు గుణాలు లేని మరియు క్షేత్రాన్ని తెలిసిన పరమాత్మలోకి ప్రవేశిస్తాయి. అందరిలోనూ నివసించే వాసుదేవుడు నిజంగా క్షేత్రాన్ని తెలిసినవాడని తెలుసుకోండి. మనస్సులో ఐక్యంగా, క్రమశిక్షణలో మరియు ఇంద్రియాలలో నిగ్రహంగా మరియు ఏకాంతంగా ఉన్నవారు వాసుదేవుడిలోనే ప్రవేశిస్తారు. ఓ ద్విజోత్తమన్, ధర్మ గృహంలో జన్మించిన మేమిద్దరం బుద్ధుని ఈ అందమైన నివాసంలో ఆశ్రయం పొంది తీవ్రమైన తపస్సు చేస్తున్నాము. ఓ ద్విజోత్తమన్, మూడు లోకాలలో సంభవించే అదే వాసుదేవుని దైవిక ప్రేమపూర్వక కర్మలు, అవి నయమవుతాయిగాక. ఈ కారణంగా మేము అలాంటి తపస్సు చేస్తాము. ఓ ద్విజోత్తమన్, ఎప్పటిలాగే నియమాల ప్రకారం సర్వకృష్ణవ్రతాన్ని పాటిస్తున్న మేమిద్దరం తెల్ల ద్వీపంలో మిమ్మల్ని కనుగొన్నాము. ఓ ఋషి, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో, గతంలో ఏమి జరిగిందో, ఇప్పుడు ఏమి జరుగుతుందో, మూడు లోకాలలో శుభప్రదమైన ప్రతిదీ మాకు తెలుసు. ఓ గొప్ప ఋషి, ఆ దేవుడు మీకు ప్రతిదీ చెప్పాడు. వైశంపాయనుడు ఇలా అన్నాడు. కఠోర తపస్సులో ఉన్న వారిద్దరి మాటలు విన్న నారదుడు నారాయణుని గురించి అనేక మంత్రాలు పఠించి నారాయణుడిని స్తుతించి వేల సంవత్సరాలు నరనారాయణుని ఆశ్రమంలో ఉండి ఆ పూజ్య దేవుడిని మరియు వారిద్దరినీ పూజించాడు. మహాభారతం 7 కొనసాగుతుంది.